హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చూడండి జాకెట్కి పైపింగ్ ఎలా వేస్తానో చూడండి. అసలు థ్రెడ్ అనేది అవసరం లేకుండా పైపింగ్ వేస్తాను చూడండి. సేమ్ థ్రెడ్తో వేసినట్టే ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను పైపింగ్ వేయడానికి. దీన్ని ఒక 1 ఇంచ్ వరకు నేను ఇలాగ క్రాస్గా తీసుకోవాలండి. ఎప్పుడైనా పైపింగ్ వేసేటప్పుడు క్రాస్ పీస్ తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది. అలా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి అటాచ్ చేయాలి. క్రాస్ పీస్ తీసుకోవటం ఏంటంటే ముడతలు రావటం కానీ చుంచులుగా రావటం కానీ జరగదన్నమాట. పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలాగ జాయింట్ చేసుకోవాలండి. ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా కుట్టి పెట్టుకున్న బ్లౌజ్ని తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పింక్ కలర్ బ్లౌజ్కి నేను గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తున్నాను. ఎందుకంటే గోల్డ్ కలర్ పైపింగ్ వేయటం వల్ల చాలా అట్రాక్షన్గా కనబడుతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా కుట్టిన దాన్ని ఇట్లా నీట్గా సర్దుకొని ఇలా పెట్టుకోవాలండి. పైపింగ్ ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ముందుగా ఇట్లా కాజా పట్టీ వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కాజా పట్టీ ఎటు సైడ్ వేసినా మనం వీలును బట్టి ఎట్లా ఉంటే అట్లా వేసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా పైపింగ్ ఇట్లా పెట్టుకోవాలి. ఇలా పైన పెట్టుకోవాలి క్లాత్ని. ఇలా క్లాత్ని పెట్టి ఇక్కడ స్టార్టింగ్లో వేసేటప్పుడు ఎప్పుడైనా ఈ పైపింగ్ క్లాత్ అనేది గట్టిగా లాగకూడదు, అంటే సాగదీయకూడదు. సాగితే ఏంటంటే మనం మళ్ళీ దాన్ని ఇలా క్లోజ్ చేసేటప్పుడు ముడత అనేది వస్తుంది అన్నమాట. అందుకని అలాగా పట్టుకోవాలంటే ఆ క్లాత్ అనేది, ఆ గోల్డ్ కలర్ క్లాత్ అనేది గట్టిగా లాగి సాగదీయకూడదు. సాగదీయకుండా ఇట్లాగా చుట్టూ ఇలా కుట్టేసుకోవాలండి. చుట్టూ నెక్ మొత్తం ఇలా కుట్టేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ క్లాత్ని ఇది ఇలా అనుకోవాలండి. ఇట్లాగా అనుకుంటే ఏంటంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ముందు వైపు ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఎట్లా ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ అట్లాగే ఫోల్డ్ చేయాలి. చూసారు, అదిగోండి అట్లా సేమ్ అట్లా క్లోజ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దానిపై నుంచే కుట్టి వేసుకోవాలి. చాలా నీట్గా వస్తుందండి ఇట్లా చేసుకోవటం వల్ల. థ్రెడ్ అవసరం లేకుండా చక్కగా ఇలా కుడితే మాత్రం సేమ్ థ్రెడ్ వేసి ఎట్లాగా పైపింగ్ వేసుకుంటామో
సేమ్ అలాగే వస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలాగా మనము తిప్పి ఫోల్డ్ చేసేటప్పుడు లోన వైపు కొంచెము క్లాత్ ఎక్కువగా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఆ మిగిలిన క్లాత్ అనేది బయటికి, ఇదిగో చూసారా, ఇలాగా బయటికి రాకుండా ఉంటుందన్నమాట. జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలండి, లేకపోతే బ్యాక్ సైడ్ ఉన్న బ్లౌజ్ అయితే కట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, చూసుకోవాలి ఫ్రెండ్స్, ఏముంది లేదు. కుట్టేటప్పుడు 1-2 సార్లు చూసుకొని కుడితే ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇలా చివరి వరకు ఇట్లాగా కుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రెండ్స్, చూసారా, ఇదిగోండి అసలు థ్రెడ్ వేసి కుట్టినట్టే ఉంది. ఇప్పుడు ఇట్లాగా రెండో వైపు ఇట్లా లెగుస్తుంది కదా, దీన్ని కూడా హెమ్మింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మిషన్ మీద నీట్గా జాగ్రత్తగా లాగకుండా, ఎప్పుడైనా క్లాత్ని లాగకుండా సాగదీయకుండా కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. చూసారా, ఇదిగోండి చక్కగా కరెక్ట్గా దాని మీద ఆ క్లాత్, ఎందుకంటే ఆ గోల్డ్ కలర్ క్లాత్ అంటే మనం పైపింగ్ వేసిన క్లాత్ లెగదు కదా, లెగవకుండా ఇట్లా మిషన్ మీద కుట్టుకోవచ్చు. లేదు అనుకుంటే హెమ్మింగ్ చేసుకున్నా కూడా ఇష్టమే. అంటే ఇప్పుడు మన దగ్గర కుట్టించుకున్న వాళ్ళు ఇష్టం అండి, అలా కుట్టమంటే ఇలా కుట్టచ్చు. లేదంటే హెమ్మింగ్ చేయండి, మాకు అలా కుడితే ఇష్టం లేదనుకుంటే ఆ విధంగా కూడా మనం చక్కగా హెమ్మింగ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. ఇదిగో చూసారా, అయిపోయింది. అదిగోండి అసలు సేమ్ థ్రెడ్ వేసినట్టే కనబడుతుంది లోన. ఇది మాత్రం నేను థ్రెడ్ వేయకుండా కుట్టాను ఫ్రెండ్స్, చూసారా, చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అలాగే హ్యాండ్స్కి కూడా అట్లాగే ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి. ఇదిగోండి నెక్కి అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా స్ట్రైట్ పీస్ అయితే సరిపోతుందండి, క్రాస్ పీస్ అవసరం లేదు. స్ట్రైట్ పీస్ తీసేసుకోవచ్చు. స్ట్రైట్ పీస్ తీసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, హ్యాండ్స్కి కూడా పైపింగ్ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు మనం. హ్యాండ్కి కూడా అదే విధంగా బ్యాక్ సైడ్ క్లాత్ లెగవకుండా ఇలాగా మిషన్ మీద కూడా వేసేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి లేకుండా చూసారా, చక్కగా వేసేసుకుందాం. అదిగోండి. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ చూడండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.